నమస్తే, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షుని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అంశాలపైన వివిధ సంస్థలు, వివిధ అధ్యయన వేదికలు అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు ఆరా సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది. అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన ఎలా ఉన్నాయి, ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన ఒక రిపోర్టును విడుదల చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ సంస్థ అనేక రాజకీయ అంశాలపైన విశ్లేషణ చేస్తుంది, అనేక రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే ఆ సంస్థకు కొంత క్రెడిబిలిటీ ఇమేజ్ ఉన్నది వాస్తవం. అయితే అనేక సర్వేలు చేస్తే ఒక 2-3 తప్ప మిగతా అంశాలు కొంత దరిదాపుగా ఫలితాలు కరెక్ట్గానే ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా ఈ సంస్థ సర్వే రిపోర్ట్ ఎలా ఇచ్చేది అంటే, ఎలక్షన్స్ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు, దగ్గర పడుతున్నప్పుడు, అంటే షెడ్యూల్ వచ్చే ముందర కానీ షెడ్యూల్ వచ్చిన తర్వాత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, అయితే ఏదో ఎన్నికలు ఫలితాలు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విధంగా ఆయన రిపోర్టును విడుదల చేసేవారు. అయితే ఈరోజు అనుకోకుండా సడన్గా ఒక రిపోర్టును అయితే విడుదల చేశారు. సో ఈ రిపోర్టు పట్ల ఏ మేరకు వాస్తవము, ఇది నిజంగా అంత క్రెడిబిలిటీ ఉన్నదేనా, నమ్మాలనా వద్దా అనే దానికి ఆయన ఇచ్చిన రిపోర్ట్లోనే చాలా గందరగోళ పరిస్థితి ఉంది. అంటే తన క్రెడిబిలిటీ ఎక్కడ దెబ్బతింటుందో, తన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో ఒక ఆందోళనతో గందరగోళ పరిస్థితిలో ఆ రిపోర్టును విడుదల చేయడం జరిగింది. మాకు వచ్చిన అంచనా ప్రకారం, మాకు చూస్తున్న ఆ మొత్తం దాన్ని అధ్యయనం చేస్తే. సో ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కాకుండా అక్కడక్కడ పర్టికులర్గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా వెళ్తున్నాం. వెళ్ళి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్న బలాబలాలు ఏంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కొంత అక్కడ ఉన్న నాయకత్వ పరిస్థితులు కానీ, లోకల్గా ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి, ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనే దాని మీద ఒక టాక్, అంటే పబ్లిక్లో తిరుగుకుంటూ మాట్లాడుకుంటూ కొన్ని వెళ్తున్నాం. ఒక్కొక్క రోజు అప్పుడప్పుడు వెళ్తున్నాం, ఒక కాన్స్టిట్యూన్సీకి అవసరం ఉన్నప్పుడు వెళ్తున్నాం, ఒక కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకోవాలనే పరిస్థితిలో వెళ్తున్నాం. సో మేము పేపర్ వర్క్ చేయకపోయినా ఒక పబ్లిక్ టాక్ మూడును కనుక్కోవడానికి వెళ్తున్నాం అప్పుడప్పుడు. సో ఆ పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, కాన్స్టిట్యూన్సీ పరిస్థితులు. సో అయితే ఆరా మస్తాన్ అధినేత ఈ రిపోర్టును విడుదల చేసే విషయంలో చాలా గందరగోళ పరిస్థితుల్లో విడుదల చేశాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన రిపోర్టు మనం ఒకసారి మొత్తం పరిశీలిస్తే ఆ రిపోర్ట్లో ఏముందంటే, ఏ పార్టీకి ఎంతెంత ఓట్ పర్సెంటేజ్ తేల్చేశారు, ఒక ఎన్నికలు జరిగిన విధంగా తేల్చేశారు. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఎందుకు ఎన్నికలు జరుగుతాయి, ఎందుకు ఈ రిపోర్టును ఆయన అంత సడన్గా విడుదల చేయాల్సి వచ్చిందనే దాని మీద ఈయన విడుదల చేసిన అంశాన్నే మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కలిసి ఒక జోన్గా చేశాడు. చేసి ఇక్కడ టీఆర్ఎస్ ఫస్ట్ లీడ్లో ఉంది, బీజేపీ సెకండ్ లీడ్లో ఉంది, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పి ఒక రిపోర్ట్ విడుదల చేసిండు. మెదక్, మహబూబ్ నగర్లో ఒక రిపోర్ట్ విడుదల చేసిండు. సో ఇక్కడ రిపోర్ట్ విడుదల చేసుకుంటే వాళ్ళ పర్సెంటేజ్ ఇచ్చుకుంటూనే త్రిముఖ పోటీ ఉంది అని చెప్పాడు. ఇక్కడ ఈ 2 జిల్లాల్లో మెదక్, మహబూబ్ నగర్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ ఫస్ట్ మొదట్లో ఉంది, బీజేపీ సెకండ్లో ఉంది, కాంగ్రెస్ ఫస్ట్లో ఉందని, కాంగ్రెస్ థర్డ్లో ఉందని. సో హైదరాబాద్కి వచ్చేసరికి
ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న సెక్టర్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారు వీళ్ళందరూ కూడా కొంత నార్త్ ఇండియన్స్ బీజేపీ వైపు, ఇతర రాష్ట్రాల నుంచి కొంత వచ్చిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు అని చెప్పాడు. సో హైదరాబాద్ అన్నప్పుడు అంతా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి థర్డ్ ప్లేస్ ఇచ్చారు, బీజేపీకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు, టీఆర్ఎస్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. సో ఇందులో మనం చెప్పుకోవడానికి హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలలో 7 కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా కూడా ఇందులో ఎంఐఎం పార్టీ గెలుస్తుంది, అది అందరికి తెలిసిన సత్యం. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ ప్లేస్లో ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ దాదాపుగా అత్యధిక 34 స్థానాల వరకు ఇక్కడ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఇచ్చి టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఇచ్చారు. సో ఇవన్నీ ఓవరాల్ ఇచ్చుకుంటూనే టీఆర్ఎస్ పార్టీ 87 స్థానాల్లో, 87 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 53 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. బీజేపీకి 29 మంది బలమైన అభ్యర్థులు ఉన్నది తేల్చేశారు. పర్సంటేజ్ వైజ్గా చూస్తే, ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఈ విధంగా ఇచ్చారు. బలమైన అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్కు 2వ ప్లేస్ ఇచ్చారు, టీఆర్ఎస్కు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు, బీజేపీకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇంత గందరగోళ పరిస్థితి? సో బలమైన అభ్యర్థులు లేని పార్టీకి ఓటు పర్సంటేజ్ ఈ విధంగా ఎట్లా వస్తుంది అనేది ఒక గందరగోళం. ఇంకొకటి, టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు పూర్తి ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న పక్షంలో ఇంత ఓట్ పర్సంటేజ్ ఎట్లా వస్తుంది? సో ఇది అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇందులో? అంటే మీరు చెప్పదలుచుకున్నది సూటిగా ఏం చెప్పదలుచుకున్నది అనేది మీకు ఇందులో గందరగోళ పరిస్థితి. ఎక్కడ నా క్రెడిబిలిటీ, ఎక్కడ నా ఇమేజ్ దెబ్బతింటుందో అనే విధంగా మస్తాన్ ఈ రిపోర్టును సడన్ గా ఆయన విడుదల చేసినట్టుగా కనపడుతుంది. అసలు దీనికి కారణం ఏంది, ఏం జరుగుతుంది రాజకీయంగా, అసలు ఈ మస్తాన్ ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అనే దాని మీద, అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు అనే దాని మీద మనం చర్చించుకోవాలి. గతంలో ఈయన 2014లో అంటే వివిధ ఎన్నికల సభల్లో అమిత్ షాకు అనువాదం చేసి, స్పీచ్లో అనువాదం చేశాడు. ఈయన మొదటగా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు. మరోవైపు ఈ రాష్ట్రంలో బీజేపీ ఏదైనా మీటింగులు, పొలిటికల్ స్ట్రాటజీ మీటింగులు పెట్టుకుంటే ఆ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని వాళ్ళ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, ఈయన చాలా సన్నిహితులు. ఆ పొలిటికల్ స్ట్రాటజీ మీటింగ్లో ఎప్పుడు వీళ్ళు పాల్గొంటారు, ఏం చేయాలి, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంది, టీఆర్ఎస్ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంది అనే అంశాలపైన ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుంటారు. సో అందులో భాగంగానే ఒక విషయం చెప్పాలి. అసలు ఇందులో ఒక మాజీ మంత్రిని బీజేపీలో చేర్చేందుకు మస్తాన్ విపరీతమైన చర్చలు జరిపి సక్సెస్ అయ్యిండు. ఆ మాజీ మంత్రిని టీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో చేర్చడం జరిగింది. సో ఈయన ఇంకొక విషయం ఏంటంటే, ఈయన పొలిటికల్ సర్వేలు చేస్తుంటూ ఎవరైనా లీడర్లు ఎట్లా ఉంది, నా కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏముంది, ఎట్లా ఉంది, జర సర్వే చేస్తారా అని ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే చేస్తానని చెప్తాడు. తర్వాత ఎందుకంటే నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, ఏం చెప్పారంటే, మస్తాన్ దగ్గరికి ఈ మధ్యకాలంలో వెళ్ళాము, సర్వే చేపిస్తున్నాం, మస్తాన్ బాగా చేస్తాడు, వెళ్తున్నాము అని. అయితే ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నాడట. ప్రస్తుతము ఈ రాష్ట్రంలో బీజేపీలో చేరండి, బీజేపీకి అనుకూలంగా ఉంది అని చెప్పి ఇట్లా సలహాలు కూడా ఇస్తున్నారట. నేను దాని చర్చలు జరుపుతాను ఇట్లా అని సలహాలు కూడా ఇస్తున్నారట. ఒక సంస్థ అధినేత చర్చలు జరిపే అతను ఒక పొలిటికల్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన తాపత్రయము, ఆయన ప్రయత్నాలు కనపడుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో పూర్తిగా ఒక పార్టీకి పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి సర్వేలతో ప్రజలను గందరగోళ పరిస్థితులు చేయకూడదు. ఒక జర్నలిజంలో ఉన్న వాళ్ళుగా సరే, ఎందుకంటే ప్రజలను గందరగోళ పరిస్థితులకు తీసుకుపోవడం. అయితే ఈ మధ్యకాలంలో
టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక రాజకీయ వ్యవహారంగా మస్తాన్ నడుపుతున్నాడేమో అని అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విపరీతమైన చేరికలు ఉన్నాయని చెప్పి మాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే ఈ మధ్యకాలం ఉదాహరణకి మనం ఏ పార్టీకి అది కాదు కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరారు. నల్లాల ఓదేలేంది వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, బడంగపేట మేయర్ కావచ్చు, తాటి వెంకటేశ్వర్లు కావచ్చు, ఇట్లా మాజీ ఎమ్మెల్యేలు చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. అయితే 2-3 రోజుల్లో ఒక బలమైన చేరికలు కాంగ్రెస్ పార్టీలో ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ వర్షాల కారణంగా, భారీ వర్షాల కారణంగా ఈ చేరికలు కొంత తర్వాత చేరికలు చేయించాలి అనే ఒక ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓకే, ఎవరి పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ మధ్యకాలం నుంచే బీజేపీ నుంచి 4 కార్పొరేటర్స్ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. సో ఇంకా ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలకు కానీ ఇంకా చేరే అవకాశం ఉంది. అయితే బీజేపీలో కూడా చేరికలు జరుగుతున్నాయి. కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీలో చేరిండు. సో కొండ విశ్వేశ్వరరెడ్డి కొంత కన్ఫ్యూజన్లో ఉన్న రాజకీయాలు ఈ మధ్యకాలం చూస్తున్నాం. ఆయన ఒక విశ్లేషకుడిగా మారిండు. ఆయన పూర్తి పొలిటికల్ లీడర్ కన్నా ఆయన ఒక విశ్లేషకుడిగా భావించాలి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి జాయినింగ్స్ ఉన్నాయని తెలిసి ఈ విధంగా కొంత కన్ఫ్యూజన్ చేయాలని ఒక ఆలోచనలో ఒక పొలిటికల్ స్ట్రాటజీ మీటింగ్ జరిగినట్టుగా మనకు ఉన్న సమాచారం. అయితే మస్తాన్ గారు ఆయన చేసిన రిపోర్ట్ కానీ పూర్తి స్థాయిలో ఇది క్రెడిబిలిటీ లేని రిపోర్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరఫున కూడా మేము పబ్లిక్ టాక్ అని మేము వెళ్తున్నాము, ప్రజలతో మాట్లాడుతున్నాం. ఏంటి ఆ మూడు ఎట్లా ఉంది అనే దాని మీద వివిధ కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత కొంతమందికి ఎవరైనా కావాలంటే ఆ రిపోర్ట్ ఈ విధంగా ఉంది అని చెప్పి వారికి మీరు ఇట్లా అని పరిస్థితులు ఇట్లున్నాయి, ఈ సామాజిక వర్గంలో ఇట్లా అనుకుంటున్నారు, ఈ సామాజిక వర్గంలో ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఎవరికైనా కొంత అవసరం ఉంటే వారికి చెప్తున్నాం తప్ప ఏ రిపోర్టును కూడా మేము ఒక పేపర్ మీద రిపోర్ట్ పెట్టదలుచుకోలేదు. సో వారికి ఏమైనా సమాచారం మాత్రమే ఇస్తున్నాం. ఆ సమాచారం ఆధారంగా కొంత వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే చేసుకోరు, మనకు సంబంధం లేదు. సో అట్లా మేము కొంతమంది 2-3 బీజేపీ లీడర్లకు చెప్పినాం, కాంగ్రెస్ లీడర్లకు కొంత ఎక్కువ మంది అడిగితే వారికి ఎక్కువ చెప్పినాం. ఇక టీఆర్ఎస్ నుంచి పెద్దగా ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ ఎవరికి ఏం పెద్ద టచ్లో లేరు, వాళ్ళంతా పీకే రిపోర్టు ద్వారా వాళ్ళు పనిచేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏది ఏమైనా ఇప్పుడున్న ఆరా ఇచ్చిన రిపోర్టు మస్తాన్ చేసిన తాపత్రయము, ఆయన ఇమేజ్, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుందేమో అనే విధంగా ఒక గందరగోళం, ఒక ఆందోళన పరిస్థితిలో ఈ రిపోర్టును విడుదల చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకు మనం ఇలా చెప్పాల్సి వస్తుందంటే ప్రజలను కన్ఫ్యూజన్ చేయొద్దు. మీరు ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు రిపోర్ట్ విడుదల చేస్తారో ఒక జర్నలిస్ట్గా నాకు తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, మీ రిపోర్ట్ విధానాన్ని కూడా చూస్తున్నాం. ఓకే, 2-3 ఫెయిల్ అయినాయి మీవి. సో అన్నీ మీ రిపోర్ట్లన్నీ కరెక్ట్ వస్తాయని ఎవరికి అంత క్రెడిబిలిటీ అంత కరెక్ట్ రాకపోవచ్చు. సో 2-3 ఫెయిల్ అయినాయి. సో మీరు ఇచ్చిన దాంట్లో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారు. సో అందులో ఎప్పుడు ఇచ్చారు? మీరు ఎన్నికలు పీక్ స్టేజ్కి వెళ్తున్న సమయంలో రిపోర్ట్ ఇచ్చారు. ఎన్నికలు హోరాహోరీ పోటీ నడుస్తున్న సమయంలో మీరు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఓటింగ్ అయిపోయిన గంటలోనే 2-3 గంటల్లోనే మీరు ఎవరు గెలుస్తారనే దాని మీద ఫలితాలు ఇచ్చేవారు. సో మీరు రిపోర్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమీ గందరగోళ పరిస్థితి లేదే ఈ రాష్ట్రంలో. ఎందుకు మీరు ఇంత సడన్గా విడుదల చేయాల్సి వచ్చింది? సో కాబట్టి ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన రిపోర్టులోనే మేము మొత్తం పూర్తిగా ఒక విశ్లేషణ చేసుకుంటే అభ్యర్థులు విషయంలో ఎవరికి ఏ పార్టీకి బాగున్నారు అనే దాని మీద మీరు ఒక రిపోర్ట్ తీశారు. సో అందులోనే మీ డొల్లతనం బయటపడింది. కాబట్టి ఆరా ఇచ్చిన రిపోర్టు ప్రజలు గందరగోళ పరిస్థితికి పోకూడదు. సో భవిష్యత్తులో ఏ పార్టీ ఎవరు గెలుస్తారని మనం చెప్పలేము. ఎందుకంటే చాలా టైం ఉంది, పరిస్థితులు ఉన్నాయి. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి స్కీములు తెస్తుంది, ఎట్లా ముందుకు వస్తుంది.
సో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ అంశాలపైన ఇంకా వారి యొక్క డిక్లరేషన్స్ కానీ ఇంకేమేమి డిక్లరేషన్స్ ఉంటాయి, ఆ పార్టీలో ఇంకెంతమంది చేరబోతున్నారు, ఇంకా బీజేపీ కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఇంకా ఏముంటాయి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పార్టీలో ఎంతమంది చేరుతారు, ఇప్పటికిప్పుడే ఈ విధంగా రిపోర్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన పార్టీగా ఇప్పటికీ నిలబడే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మాకు తాత్కాలికంగా మేము కొన్ని పబ్లిక్లో వెళ్ళి తెలుసుకుంటున్న విధానం చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని తగ్గించుకోవడానికి కూడా టీఆర్ఎస్ కొన్ని మార్గాలు ఉన్నాయి. దాన్ని ఆ ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్కోప్ కనపడుతుంది. వాళ్ళకి అభ్యర్థులు బలంగా ఉన్నారు. సో వారిలో ఆ పార్టీలో నిత్యం కొట్లాటలు లేకుండా గందరగోళ పరిస్థితి లేకుంటే ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూడా 35 స్థానాలు దాటే అవకాశం కనపడుతుంది. 35 నుంచి 45 స్థానాల వరకు వచ్చే అవకాశం కనపడుతుంది. సో అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా కొంత సీట్లు అంటే అధికారానికి సరిపోయే సీట్లు వచ్చే అవకాశం కనపడుతుంది. సో బీజేపీ పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 15 సీట్ల వరకు వచ్చే అవకాశం కనపడుతుంది. మేము జరిగిన ప్రాంతాల్లో తిరిగిన పరిస్థితులను బట్టి చెప్పగలుగుతున్నాం. ఇది అక్యురసీ కాదు, మేము పూర్తి స్థాయిలో ఇదే కరెక్ట్ అని మేము చెప్పట్లేదు. మాకు వచ్చిన అభిప్రాయాల మేరకు మాత్రమే మేము చెప్పగలుగుతున్నాం. సో కాబట్టి ఆరా మస్తాన్ మీ క్రెడిబిలిటీని దెబ్బతినకుండా నిలబెట్టుకోండి. భవిష్యత్తులో మీరు ఇట్లనే చేస్తే మీ సంస్థకు ఎటువంటి క్రెడిబిలిటీ కానీ నమ్మకం ఏది ప్రజలు కానీ ఎవరు నమ్మరు. దయచేసి ప్రజలను కన్ఫ్యూజన్ చేయొద్దని కోరుతున్నాను.